హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నేను చేసిన నైవేద్యాలను చూపిస్తూ, నేను చేసే పనులను చూపిస్తూ ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను 10 డేస్ నుంచి వీడియోస్ తీయట్లేదు, స్కూల్కి రావట్లేదు, బయట ఎక్కడ ఎవరికి కనిపించట్లేదని చాలామంది అడుగుతున్నారు. అవి ఏంటో చెప్పడానికే ఈ వీడియో తీశాను. నేను 2 వీడియోస్ పెడతాను. క్లియర్‌గా 2 వీడియోస్‌లో చెప్తాను అసలు ఏం జరిగిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఈ వ్రతం చేసుకుంటానని, మళ్ళీ బ్రతికింటికొస్తానని, ఇలా మీతో మాట్లాడతానని 99% నేను బ్రతుకుతానని అనుకోలేదు. ఇదంతా ఈ అమ్మవారి దయే. ఆగస్ట్ 13th 13వ రోజు ఏం జరిగిందంటే, నేను స్కూల్‌కి వెళ్ళి వచ్చానండి. ఈవినింగ్‌కి 4:35 అలా అవుతుంది నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి. 4:45. అసలు ఇక్కడ నా అదృష్టం ఏంటి అంటే, నేను బ్రతికుండడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉండి అవైలబుల్గా ఉండని నా భర్త, నా కొడుకు ఆ రోజు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ నేను వెళ్ళేసరికి అది నా అదృష్టం అండి. వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే ఈరోజు సుజాత ఉండేదే కాదు ఇంట్లో. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఇక మా కాలనీలో ఆ ఇంట్లో నేను చచ్చిపోతే వాసన వస్తే తప్ప పక్కన వాళ్ళకు కూడా అర్థం కాదు. ఆ ఇంట్లో ఎవరు రారు, డెడ్ ఎండ్ కాబట్టి మాది. ఏం జరిగిందంటే, వాళ్ళకు ఈవినింగ్ టీ పోసి నేను గిన్నెలు అన్నీ బయట వేద్దాము, పనామ వస్తుందని చెప్పి అన్నీ బయట వేసి ఇలా వస్తుంటే బాగా చెమట వచ్చేసింది నాకు. చాలా వెదర్ కూల్గా ఉంది ఆ రోజు. ఎందుకు ఇంత చెమట వస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఎంత స్వెట్ నాకు అసలు రాదే అనుకొని తుడుచుకుంటూ లోపలికి వచ్చాను. కొంచెం ఎందుకో హార్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కొంచెం అందులో ఏదో చిన్న నీడిల్ పెట్టి కూర్చుతున్నట్టుగా అనిపించింది. మా బాబు నన్ను గమనించాడు, వాడు హాల్లోనే ఉన్నాడు. ఏమైంది మమ్మీ అంటే, ఏంటో అనీజీగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇట్లా చెస్ట్ పెయిన్ వస్తుంది నాన్న అంటే, వెంటనే వాడు అక్కడ ఎన్నో ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి చూస్తే తగ్గలేదు. ప్యాంటీ టాబ్లెట్ కూడా ఇచ్చాడు, అయినా తగ్గలేదు. ఇంకా వెంటనే లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది, ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది, తట్టుకోలేనంతగా అరుస్తున్నాను. ఇంకా వెంటనే మా హస్బెండ్, మా ఆయన కలిసి ఇక్కడ హస్తినాపూర్ బిఎన్డి దగ్గర హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినాము. 5:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ మొత్తం టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు అని, తర్వాత సెలైన్ పెట్టాడు, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ అని, ఈసీజీలు అని ఏమో తీశారు. 1 అవర్ ఆ నొప్పి వస్తూనే ఉంది, కొంచెం కూడా తగ్గలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏం లేదు సార్, జస్ట్ మామూలు పెయిన్, యాసిడిటీ, ఈ టాబ్లెట్స్ యాంటీబయాటిక్ ఇచ్చాము, పెయిన్ కిల్లర్ ఇచ్చాము సెలైన్ ద్వారా, ఇంటికి వెళ్ళి టాబ్లెట్ ఇచ్చి కొంచెం ఏదైనా తినిపించి పడుకోబెట్టండి, తగ్గిపోతుంది అని చెప్పారు. ఓకే, మా వాళ్ళు కూడా అవును ఉండొచ్చు అని అనుకున్నాము. ఒకవేళ తగ్గకుంటే రేపు ఎంజోగ్రామ్ చేద్దామని కూడా చెప్పారు. ఓకే, వచ్చాము ఇంటికి. కొంచెం రైస్ తిన్నాను, టాబ్లెట్ వేసుకున్నాను. ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు నిద్ర పట్టేసింది బాగా.